హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్తో పాటు ఇతర ప్రముఖ నేతలు బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ ప్రస్థానంలో మహాయుద్ధంలో భాగస్వాములయ్యేందుకు ఎంతో దూరమైన ఒడిశా నుంచి వచ్చిన సోదర సోదరీమణులకు స్వాగతం పలికి అభినందించారు కేసీఆర్. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అగ్రనేత, రాజకీయ భీష్మాచార్యుడు గిరిధర్ గమాంగ్ గారు, వారి శ్రీమతి హేమా గమాంగ్ గారు, వారి కుమారులు శిశిర్ గమాంగ్ గారు తదితర నాయకుల్ని స్వాగతిస్తూ అభినందించారు. అక్షయ్ కుమార్ గారు గాంధీజీ బాటలో నడుస్తున్న గొప్ప వ్యక్తి, ఉద్యమకారుడు. రైతుల కోసం ఉద్యమాలు చేపట్టిన వీరి వెన్నంటి నడుస్తున్న ఎంతో మంది నేడు బీఆర్ఎస్ లో చేరుతున్న అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నా అన్నారు. మనం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. 75 సంవత్సరాలు అనేది సుదీర్ఘ కాలం. ఈ కాలంలో 2 తరాల జీవితాలు సంపూర్ణమై 3వ తరం జీవితాలు సాగుతున్నాయి. మనకంటే ముందు, మన తర్వాత ఎన్నో దేశాలు స్వతంత్రాన్ని పొందాయి. వీటిని బెరీజు వేసుకుంటే మన దేశ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మన దేశంలో అమెరికా కంటే, చైనా కంటే, ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే సంపద కేంద్రీకృతమై ఉంది. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఎలాంటి సందేహం లేకుండా నేను ఈ విషయాన్ని చెప్పగలను అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశం మొత్తం అందించే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన అన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 Vibes.